వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మరిది అయినటువంటి విడుదల గోపి గారిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ను నిన్నటి రోజున ఏసీబీ అధికారులు అయితే బయటకు విడుదల చేయడం జరిగింది. స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించి దాదాపుగా 5 కోట్లు డిమాండ్ చేశారంటూ అందులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఎట్టకేలకు ఇంతవరకు విడుదల రజనీ గారు స్టోన్ క్రషర్స్ యజమానులకు సంబంధించి అసలు ఎవరిని బెదిరించలేదు, ఆ డబ్బులు తీసుకుని చెప్పేసి బుకాయించుకుంటూ వచ్చారు. అయితే నిన్న రోజున ఏదైతే ఆ పోలీసులు విడుదల గోపి గారిని అరెస్ట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ని బయటపెట్టినటువంటి నేపథ్యంలో దాంట్లో వాస్తవాలు అనేది చాలా వరకు బయటకు రావడం జరిగింది. స్టోన్ క్రషర్ యజమానులు 5 కోట్లు డిమాండ్ చేశారంటూ దానికి వాళ్ళు ఒప్పుకోలేకపోతే పోలీసుల చేత రైడింగ్ చేయించి దాదాపుగా 2,20,00,000 రూపాయలకి సెటిల్మెంట్ ఒప్పందం అయినట్టుగా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొత్తం ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పటి వరకు విడుదల రజీని బుకాయించడం జరిగింది. నాకేం సంబంధం లేదు, ఇది అక్రమ కేసు, అక్రమంగా కూటమి ప్రభుత్వం నా మీద ఆరోపణలు చేస్తుందని. ఇప్పుడు రిమాండ్ రిపోర్టు బయట పెట్టడం, విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్ అవ్వడంతో విషయాలన్నీ బయటికి రావడం జరిగింది. రిమాండ్ రిపోర్టు అంశాలను పరిశీలించినట్టయితే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండడం జరిగింది. గతంలో ఏవైతే ఆరోపణలు రావడంతో ఆరోపణలకు అనుగుణంగానే రిపోర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆరోపణలు ఏంది, అక్కడ లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్ సంబంధించి, క్రషర్కి సంబంధించి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇక్కడ మాకు మీరు 5 కోట్లు ఇస్తేనే ఇది మీకు ముందుకు పనులు సాగుతాయని చెప్పి మొదటగా బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపులకు వాళ్ళు తలొగ్గకపోవడంతో నెక్స్ట్ కార్యక్రమంగా అసలు అనుమతి లేకుండా అంటే ఈఓ జాషువా చేయడం జరిగింది, రైడింగ్స్ చేయడం జరిగింది. ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ వాళ్ళ అనుమతులు లేకుండా ఇతను స్వయంగా వెళ్ళి అక్కడ సోదాలు చేయడం జరిగింది. సోదాలు చేసి భయపెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు తప్పని పరిస్థితిలో చలపతిరావు అతన్ని 2020లో అతన్ని తన విడుదల రజని తన కార్యాలయానికి పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ నా నియోజకవర్గంలో జరుగుతున్న క్రషర్ మిషన్కి సంబంధించి మీరు సెటిల్మెంట్స్ చేసుకుంటేనే మీకు పనులు అవుతామని చెప్పి తన పిఏ ద్వారా మురళి అతని ద్వారా చెప్పించడం జరిగింది. అతను మీరు పనులు చేయించుకోవాలంటే ఏదైతే ఇంకా అంటే ఎప్పుడైతే అధికారులు దాడులు చేయడం జరిగిందో క్రషర్ యజమానులు కూడా భయపడడం జరిగింది. భయపడి సెటిల్మెంట్కి రావడం జరిగింది. ఎందుకంటే కొంతవరకు పోరాడగలుగుతారు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులతో, మంత్రులతో ఎవరైనా కొంతవరకు పోరాడగలుగుతారు. ఇంకా ఆ పోరాటం ఫలించలేనప్పుడు ఏం చేస్తారంటే సెటిల్మెంట్కి వస్తారు. ఆ సెటిల్మెంట్ రూపాలనే విడుదల రజని తన కార్యాలయానికి పిలిపించి తను డైరెక్ట్గా చెప్పకుండా తన పిఏతో చెప్పించడం జరిగింది. 5 కోట్లతో సెటిల్మెంట్ చేసుకోండి అంటే వాళ్ళు క్రషర్ మిషన్ వాళ్ళు ఇక తప్పని పరిస్థితిలో 2 కోట్లు విడుదల రజనికి చెందేటట్టుగా అది వాళ్ళ మరిదికి 10 లక్షలు, అలాగే మన జాషువా వీళ్ళకు 10 లక్షలు వచ్చే విధంగా 2,20,00,000 వాళ్ళు మొదటి విధంగా సెటిల్మెంట్స్ చేసుకొని దాన్ని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది క్రషర్ మిషన్. అంటే ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే చెప్పిన అంశాలు ఉన్నాయో వీటన్నిటికీ విడుదల రజని ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి నువ్వు సెటిల్మెంట్స్కి నీ పిఏ ద్వారా, నీ మరిది ద్వారా ఎలా ప్రోత్సహిస్తావు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఇన్నాళ్ళు అంటే ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల అది బయటపడలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత విడుదల రజని మొన్నటి వరకు ఇది అక్రమ కేసు, నాకు సంబంధం లేదు, ఇరికిస్తున్నారని చెప్పిన సందర్భంలో ఈ రిపోర్టుకు సంబంధించి తను ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళడం జరిగింది, నాకు సంబంధం లేదని చెప్పి. అయితే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా తదుపరి చర్యలు ఏముంటాయి, విడుదల రజని అరెస్ట్ చేస్తారా ఏంది అనేది కూడా ఈ సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారా అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పటికే విడుదల రజనీ గారికి కోర్టు నిన్నటి రోజున 41A నోటీసులు ఇచ్చి విచారించాల్సిందిగా పోలీసులు ఆదేశించడం జరిగింది. మరోపక్క విడుదల రజనీ గారికి ఏమో కేసుకు సంబంధించి పూర్తిగా సహకరించని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈవిడ పరిస్థితి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోచ్చు అంటారు? ఖచ్చితంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పలేనట్టయితే వాళ్ళు రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఏదైతే గతంలో చేసిన అవినీతి కానీ, అక్రమాలు కానీ, బెదిరింపులు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలో అంటే మహిళగా మొదటిసారి ఈమె కేసును ఎదుర్కోబోతున్నారు.
ఆల్రెడీ వివిధ కేసుల్లో వైసీపీ నాయకులు అరెస్ట్ అవ్వడం జరిగింది. అది అవినీతి అనుకోండి, మద్యం అనుకోండి, లేదంటే ప్రవర్తన అనుకోండి, దూషణలు, ఇలాంటి కేసులు అరెస్ట్ అవుతున్నారు. అవినీతికి సంబంధించిన కేసులో విడుదల రజని ఒకవేళ అరెస్ట్ అయితే అది మహిళా మంత్రిగా, అంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళా మంత్రులు అవినీతి చేసి అరెస్ట్ అవుతున్న సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దీంట్లో మరి ఆమె పోలీసులకు ఏ విధంగా సహకరిస్తారు, ఆ నోటీసు ఆధారంగా ఇచ్చిన నోటీసు 41A ఆధారంగా వాళ్ళు ఏం ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకు ఏమేమి సమాధానం ఇస్తారు, అసలు 2 కోట్లకు సంబంధించి ఏం చెప్తుంది సమాధానం, తన మరిది గోపికి తనకు సంబంధం లేదని చెప్తారా, లేదంటే జాష్వాకు నాకు సంబంధం లేదని చెప్తారా, మరి పిఏ అంటే ఇంతమంది, అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళే, బయటి వ్యక్తులు అయితే తను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యక్తి తన మరిది ఉన్నారు, తన పిఏ ఉన్నారు, అంటే పిఏ దాదాపుగా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏ పని కావాలన్నా పిఏల ద్వారానే జరుగుతుంటుంది. పిఏలే సెటిల్మెంట్స్ చేస్తుంటారు, లేదంటే ఇంట్లో వాళ్ళు పనులు చేసి పెడుతుంటారు. అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరికీ సంబంధించిన ఆ కేసులో వీళ్ళందరి పేర్లు ఉన్న సందర్భంగా విడుదల రోజు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆన్సర్ చేసే క్రమంలో ఆమె ఏ విధంగా సహకరిస్తుంది, లేదంటే బయట ప్రెస్ మీట్లలో చెప్పినట్టే నాకేం సంబంధం లేదు, ఇది నా మీద కక్ష సాధింపు చర్య, కూటమి ప్రభుత్వం నా మీద అక్రమ కేసులు అని చెప్తుందా, చెప్తే వాళ్ళు ఇవన్నీ ఆధారాలు చూపిస్తారు. ఓకే, అక్రమ కేసులు అంటే ఈ 200 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి, దీనికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ఈ 200 కోట్లకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు బయటికి పెట్టకపోయినప్పటికీ వాటిని తీసుకుంటారు. అలాగే ఈ 10 లక్షలు ఏదైతే పిఏకో లేకపోతే జాష్వాకి ఇవ్వడం జరిగిందో, ఈవో అధికారికి ఇవ్వడంతో అది కూడా బయటికి తీసుకోవడం జరిగింది. ఆ ఈవో అసలు అనుమతులు లేకుండా, ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళ అనుమతులు లేకుండా ఏ విధంగా అసలు దాడులకు వెళ్ళాడు, చెక్కింగ్కి వెళ్ళారు అనేది కూడా బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎవరి ప్రోద్బలంతో చేశారు అంటే మంత్రి ప్రోద్బలంతో చేశారా, లేకపోతే అతను స్వయంగా చేశారా, ఇవన్నీ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఖచ్చితంగా విడుదల రజని అంశాలని చెప్పాల్సి ఉంటుంది. ఆ చెప్పే క్రమంలో తను ఒకవేళ నిజాలు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఇవి బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి ఉపయోగించినప్పుడే ఆ పోలీసుల ముందు అయితే అది తప్పించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.